అమాయకులైన హైందవులను మోసగించడానికి కొన్ని సంస్థలు, శివశక్తి, జనశక్తి, ఇంకా హిందూ ధర్మం అంట, తర్వాత రకరకాలుగా కొన్ని న్యూస్ ఛానల్, సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ పెట్టుకొని అమాయక హైందవులను మోసగించే కొంతమంది పనికిమాలిన కుక్కలు బయలుదేరారు మొదలు. వీరేమన్నారంటే, నేను వాక్యాలు చెప్పేటప్పుడు, నేను కానీ ఇంకితర సేవకులు కానీ వాక్యం చెప్పేటప్పుడు, యేసుక్రీస్తు పుట్టక ముందు సృష్టి ఎలా కలిగింది? మా రాముడు వల్ల, మా కృష్ణుడి వల్లే కదా. యేసుక్రీస్తు పుట్టిన కాంచి మీరు చెప్తున్నారు, ఆయన పుట్టక ముందు పరిస్థితి ఏంటి? ఆయన రాకముందు ఏ దేవుడు ఉన్నాడు అని నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు పుట్టక ముందు నుంచి ఉన్నాడు ఆయన. ఆలోచించండి మొదలారా. యేసుక్రీస్తు గురించి ఆయన పుట్టక ముందు నుంచి కూడా ఆయన భూమి మీదకి వస్తాడు, కన్యమరియాలో గర్భంలో పుడతాడు అని లేఖనాలు రాయబడ్డాయి. ఆయన సృష్టి చేసినవాడు. భూమి ఆకాశం పుట్టకముందు, సూర్యచంద్ర నక్షత్రాలు పుట్టకముందు ఆయన పరలోకంలో తండ్రి యొద్ద ఉన్నవాడు, తండ్రిని బట్టి సమస్త సృష్టిని చేసినవాడు. చేసిన తర్వాత ఈ భూమి మీదకి మానవాళ్ళని పాపబంధకాలను చిడిపించి నీతి మార్గం నడిపించడానికి వారి పాపాల కొరకు మరణించి తిరిగి లేచినవాడు. అంతేలే కానీ మరి యోహాను సువార్త మీరు చూసినప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. గుడ్డివారులారా చూడండి, చూడకుండా మాట్లాడకండి. ఒకవేళ చూసినా వక్రీకరణ చేసి బుద్ధిగతం, పనికిమాలిన బుద్ధిగతం ఇది. మీరు మోసపోతారు, అమాయక హైందవులు కూడా మోసగిస్తారు. యేసుక్రీస్తు పుట్టినవాడు కాదు, ఉన్నవాడు. ఆయన భూమి మీదకి మానవాళి పాపాల కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. మనిషి చనిపోయినా మళ్ళీ బ్రతుకుందని తెలియాలంటే దేవుడే భూమి మీదకి రావాలి, ఆయన చనిపోయి తిరిగి లేగాలి. అప్పుడు ప్రతి నీతిమంతుడు కూడా ధైర్యపడతాడు. నీతిగా బతికితే చనిపోయినా మళ్ళీ బతుకుందని యేసుక్రీస్తుని బట్టి అర్థం కావాలంటే ఆయనే భూమి మీదకి రావాలి. అందుకే ఆయన పుట్టాడు, బ్రతికాడు, నీతిని చూపించాడు, చనిపోయి తిరిగి లేచాడు. మీరు కూడా ఇలా బ్రతికితే నా రాజ్యానికి వస్తారని చెప్పాడు. ఇప్పుడు అర్థమవుతుంది కదా, యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి కాదు, ఆయన పుట్టక ముందు నుంచి కూడా ఆయన గురించి రాయబడి ఉంది. అది అర్థమైతే సృష్టి చేసిన వాడే భూమి మీద పుట్టాడు, పెరిగాడు, నీతిని చూపించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. నాలా బ్రతికితే మీరు కూడా బ్రతుకుతారని చెప్పాడు. దానికోసం వచ్చాడు. అందుకే భూమి మీదకి రాకముందే ప్రభు గురించి రాయబడి ఉంది. గుడ్డివారులారా తెలుసుకోండి.